సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు చాలా ఇష్టపడి చేసుకుంటున్నారు. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు మంచిగానే. ఎంతో కష్టపడి పెద్దలను ఒప్పించి, పెద్దలే కాదు మళ్ళీ ఇంకా అటు ఇటు కూడా ఉంటాయి కదా సమస్యలు, వాళ్ళందరినీ ఒప్పించి ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ పెళ్లి చేసుకున్నాక ఆ ప్రేమ అనేది ఉండట్లేదు, సరిగా అండర్స్టాండింగ్ ఉండట్లేదు, ఆ కోఆర్డినేషన్ అనేది ఉండట్లేదు. ఇంకా నార్మల్ అయిపోతున్నారు అనమాట. ఒకళ్ళొకళ్ళ మాటలు పడక. రీసెంట్గా జగిత్యాల ఇన్సిడెంట్ చూసుకుంటే, మరి దసరా పండుగ రోజు భర్త మరి ప్రేమించి పెళ్లి చేసిన 6 నెలలే అయింది, ఏదో అన్నాడని అమ్మాయికి అలిగి సూసైడ్ చేసుకోవడం మనం విన్నాం. అదే మనస్తాపంతో ఉన్న భర్త మొన్న దివాళీకి తను కూడా సూసైడ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ చూడండి, మరి ఇద్దరు యంగ్స్టర్సే పెళ్ళైన వారం రోజులకి ప్రేమ పెళ్లి. మరి ఎందుకు ఆ ఆలోచన ఎందుకు ఉండట్లేదు వాళ్ళకి అన్ని అంటే ఒకసారి వివరాలకు వెళ్తే. ప్రేమించుకుంటున్నారు, బాగానే ఉంది నవీన. అయితే వీళ్ళు ప్రేమించేసుకున్నాం కదా, మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం కదా, పెద్దవాళ్ళు కూడా ఒప్పుకునే చేసుకుంటున్నారు కదా. ఎక్కువ శాతం ఒప్పుకున్నవే ఉంటున్నాయి, ఎక్కడన్నా ఒప్పుకోవట్లేదు. కానీ అందరూ ఒప్పుకున్నారు అంటే ఏమవుతుందంటే, నా సెలక్షన్ బాగుంది అని అందరూ ఒప్పుకున్నారు అనే భావనకు వచ్చేస్తారు. అది నిజమా అబద్ధం అనేది అనవసరం ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ప్రేమించాను ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని, నేను చేసుకుంటాను, ముందు ఏదో చెప్తారు వాళ్ళు, చేసుకుంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అంటారు. చివరికి ఏదో సర్ది చెప్తాం, వాళ్ళు ఒప్పుకుంటారు. చివరికి ఏమవుతుందంటే అది ఒక నేను మంచి సెలెక్షన్ చేసుకున్నాను అనే భావనకు వచ్చేస్తారు వాళ్ళు. సో అక్కడ తర్వాత ఏమవుతుందంటే, ఆ ప్రేమ ప్లేస్లో ఒక అధికారం అనేది తీసుకుంటారు వాళ్ళు. వస్తుంది అనట్లేదు నేను, తీసుకుంటారు అంటున్నారు. అంటే ఆపోజిట్ పార్ట్నర్ మీద. ఎక్కువగా ఇది అమ్మాయిల విషయంలో జరుగుతుంది. అబ్బాయిలు అంతేం కనపడట్ల లవ్ మ్యారేజెస్లో. అరేంజ్డ్ మ్యారేజెస్లో అబ్బాయిలు కొంచెం జులుం చేస్తున్నారు అక్కడక్కడ. లవ్ మ్యారేజెస్లో అయితే అమ్మాయిలు ఇలా తయారవుతున్నారు. ప్రేమ అనే ప్లేస్లో వీళ్ళు అధికారాన్ని తీసుకుంటున్నారు, అతి చనువుని తీసుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది గబుక్కుని మాట అనేయటం. ఇప్పుడు చూడండి, ఒక 34 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత చనువుగా ఒక మాట అనేటప్పుడు కూడా ఆలోచించాల్సి వస్తుంది, అవతల భర్త ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనేది. అలాంటిది ఇప్పటికిప్పుడు పెళ్లి చేసేసుకుని వీళ్ళు దురుసుగా ఏదోటి మాట్లాడేస్తున్నారు. ఎందుకు? లవ్ మ్యారేజ్ కదా, తనేం అనుకోలే. నువ్వెందుకు అనుకుంటావు? ఏమో అనుకోడని ఖచ్చితంగా అనుకుంటాడు. పైకి అనలేకపోవచ్చు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పైకి అనకపోవచ్చు. కొంతకాలం అయిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడటం బాగోలేదు, నలుగురిలో ఇలా మాట్లాడితే బాగోలేదు అని అనటం మొదలు పెడతాడు. వీళ్ళు ఇంకా నెల కూడా అవ్వలేదు కదా పెళ్ళయి. ఖచ్చితంగా అలాంటివి రైజ్ అవుతాయి. మరి అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి? ప్రేమించుకున్నామంటే ప్రేమనే చూపించుకోవాలి, ఇష్టాన్ని చూపించుకోవాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అధికారం ఎలా ఉండాలంటే, ఒక మంచి కోసం, ఒక బాగు కోసం కొంచెం ఒక మాట గట్టిగా చెప్పేలా ఉండాలి. కానీ విమర్శించడం అనేది ఎక్కువ చేస్తారు. అంతేగాని తన బాగు కోసం, తన మంచి కోసం ఏదన్నా ఒకటి గట్టిగా చెప్పడం వేరు, ఇది వేరు. ఇక్కడ ఏమైంది, వెళ్ళారు మళ్ళీ వచ్చారు, వచ్చి మళ్ళీ వెళ్ళారంట. ఎందుకు అలా చేశారనేది తెలియటంలో. అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. ఇప్పుడే కదా వచ్చాము, మళ్ళీ ఎందుకు వెళ్ళడం అన్నాను నేను. అంటే కూడా వెళ్దాము అని అంది. బహుశా ఊళ్ళోనేనేమో. మళ్ళీ వెళ్ళారంట. వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనం పెట్టారు. భోజనం పెడితే ఏదో తెలిసి తెలియని వయసులే 25-30 అంటే బుర్రలు ఎక్కడ పని చేస్తున్నాయి, అంత తెలివి ఉండట్లేదు. ఏదన్నా వెధవ పనులు చేయడానికి గబగబా వచ్చేస్తారు ముందుకి. ఇలాంటి మర్యాదలు పెద్దవాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేవి నేర్చుకుని చావట్లేదు. దానివల్ల ఏమవుతుంది, అక్కడ అల్లుడుగా వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మటన్ కర్రీ ఏదో చేశారు, పెట్టారు. నోరు మూసుకుని తిని వెళ్ళిపోతే అయిపోతుండేది కదా. కొంచెం కారంగా ఉంది, కారం ఎక్కువైందని ఏదో అన్నాడని న్యూస్లో వచ్చింది. కానీ అబ్బాయి స్టేట్మెంట్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం కదా మనం, ఇప్పుడు ఇంటి దగ్గర మన ఇంట్లో కూడా మటన్ కూరే కదా, ఇక్కడ కూడా నువ్వు మటన్ కూర తినాలా అందట. అది చాలా పెద్ద తప్పు మాట కదా. నాకు అనిపించింది అది నీకెందుకమ్మా, నువ్వు ఇంట్లో వండుకుని వచ్చావు, భర్త వద్దన్నా సరే నువ్వే వచ్చావు కదా, ఇప్పుడే కదా వచ్చావు, మళ్ళీ ఎందుకు వెళ్ళడం అని అన్నానని చెప్తున్నాడు. వెళ్తానన్నది ఎవరు? నువ్వే కదా. అన్నప్పుడు నీ మీద ప్రేమతోటి తను వచ్చాడు. మరి భోజనం చేయాలి కదా, వాళ్ళ అత్తగారు పెడతారు. పండగ రోజు అల్లుడు వచ్చాడు, భోజనం పెడతారు. నాకు వద్దాన అనడు కదా. ఎంతో తనకి ఆకలి ఉన్నంత వరకు తింటాడు. సరే కూర్చున్నాడు. ఆల్రెడీ ఇంటి దగ్గర ఏదో చిన్నగా వచ్చినట్టుంది గొడవ. వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత కూర కొంచెం కారం ఎక్కువైంది అని మనకి న్యూస్లో చెప్పారు. సరే, కానీ అసలు అక్కడ అమ్మాయి అన్నమాట అదట. అందుకని ఆ బాధతోటి చేయి కడిగేసుకుని వచ్చాడట. ఇప్పుడు కూరలో కారం ఎక్కువైంది అని అంటే ఆ అమ్మాయి తిట్టవలసిన పని ఉండదు కదా, చేయి కడిగేసుకోవాల్సిన అవసరమూ ఉండదు.
కానీ ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పినట్టు అమ్మాయి ఆ మాట అంది కాబట్టి ఇతనికి కోపం వచ్చి చేయి గడుక్కుని లేచి వచ్చేసాడు. బావమరితో కలిసి బయటకు వెళ్ళాడు. పండగ కదా, డ్రింక్ చేశాడు, వచ్చేసాడు. తర్వాత వీళ్ళింటికి వెళ్ళారు. సరే వెళ్ళిన తర్వాత రూమ్లో వేడిగా ఉంది, నాకు ఉక్కబోస్తుంది అని అంటే బయట వరండాలోకి వచ్చి చాప వేసుకుని పడుకున్నారంట. పడుకున్న తర్వాత మిడ్-నైట్ 3 o'clock టైంలో మెలకు వచ్చి చూస్తే అమ్మాయి పక్కన లేదు. ఏంటి ఎక్కడికి పోయిందా అని చెప్పి లేచి చూస్తే లోపల రూము లోపల గొళ్ళెం పెట్టేసి ఉంది. ఏంటని సన్న సందులో నుంచి చూస్తే అమ్మాయి హ్యాంగ్ చేసుకుని ఉందట. ఇంకా ఏమైనా బతికుందేమో అని చెప్పి గబగబా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్తే అప్పటికే చనిపోయిందని చెప్తున్నాడు. సో జరిగింది ఇది, ఆ అబ్బాయి స్వయంగా చెప్పిన మాట. 1 నెల అయిపోయింది, అందరూ నిందలు వేస్తున్నారు ఈ అబ్బాయి మీద. నువ్వేదో అన్నావు, నువ్వేదో చేసావు, అందుకే ఆ అమ్మాయి చచ్చిపోయింది, నువ్వు లవ్ చేశానని చెప్పావు, అది ఏదో నిందలు వేసేస్తారు కదా. ఈ నెల రోజులు నరకయాత్ర అనుభవించాడు అబ్బాయి మాటలతోటి. నిజంగానే తప్పు చేశానన్న భావన కూడా వస్తుంది. భార్య చనిపోతే లవ్ మ్యారేజ్ కదా, చక్కగా ఉన్నారు జంట. మరి ఈ అబ్బాయి కూడా తట్టుకోలేక అదే ఫ్యాన్ కి అదే రూమ్ లో తను కూడా ఉరి వేసుకుని చనిపోవటం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రేమించుకున్నాము అని అంటే అధికారాలు చెలాయిస్తున్నారు. దౌర్జన్యాలు, అధికారాలు, అతి స్వతంత్రాలు, అతి చనువులు ఇవి ఉండకూడదు. ప్రేమించుకున్నప్పుడు నేనంటే ఎంతో ఇష్టపడి వచ్చాడు అబ్బాయి, అది ఎంతో బాగుంటుంది కదా. నన్ను ఇష్టపడుతున్న అబ్బాయి నన్ను ఏమి అనడు, నాకు ఏది కావాలంటే అది ఇస్తాడు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్తాడు, నేను ఏది మాట్లాడినా కోపం తెచ్చుకోడు అని అంటే చాలా అదృష్టం కదా, చాలా బాగుంటుంది లైఫ్. దాన్ని అతి చనువు చేసుకుని అధికారంలాగా తిరిగి లూజ్గా నోట్లో నుంచి మాటలు అనేయటం వల్ల ఇన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమని ప్రేమలాగా చూడండి. అధికారం చేజెక్కించుకుందాము, ప్రేమించాడు కాబట్టి నేను ఏమన్నా సరే పడుంటాడు, ప్రేమించాడు కాబట్టి కొండ మీద కోతి నేను తేవాల్సిందే అని మనం అనకూడదు. అలాంటి విషయాలు తెలుసుకోవాలి. అలాగే అబ్బాయి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా అని చెప్పి వేరే విధంగా ప్రవర్తించకూడదు. తను కూడా ఇలా ప్రవర్తించకూడదు ఏ విషయంలో కూడా. ఇక్కడ ఆ అమ్మాయి తొందరపడి నన్ను ఇలా అంటాడా అనేది వచ్చేసింది. మరి నువ్వు అన్నమాట కూడా అత్తగారి ముందు తప్పు మాటే కదా. మీ అమ్మ నాన్న ముందు నీకు తల్లిదండ్రులు కావచ్చు, మరి అతనికి ఎన్నో ఏళ్ళైతే కూడా అల్లుడికి అత్తగారు వాళ్ళకి అంత స్వతంత్రం రాదు, దూరంగానే ఉంటుంటారు. అది ఉన్నప్పుడు ఆ మర్యాద కాపాడాల్సిన పూచి నీదే కదా. నువ్వు అలా మాట్లాడేసి అతనికి బాధగల కదా. మరి అన్నంలో చేయని ఇప్పుడు ఇంటి దగ్గర మనం వండుకున్నది కూడా అదే కూర కదా, ఇక్కడికి వచ్చి తినాలా అందంట. అదేం మాట, ఫీల్ అవుతారు పాపం. అసలు అది అవమానమే కదా. వాళ్ళు వింటారు కదా పక్కన, బాగోదు కదా. నాకు కూడా బాధ అనిపించింది అన్నమాట. ఆ మాటకి చేయి గడిగేసుకుంటే నీకు మరి కోపం ఎందుకు రావాలి. మాటలు వచ్చాయి అక్కడేవో మాటలు అనుకోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి తెలుసుకోవాలన్నమాట. ప్రేమని ప్రేమగా తీసుకోవాలి. దౌర్జన్యం చేయడం, అధికారం తీసుకోవడం, అతి చనువుని మళ్ళీ దాన్ని అడ్వాంటేజ్గా వాడుకోవడం లాంటి పనులు చేయకూడదు. అక్కడే దెబ్బతింటున్నాయి లవ్ మ్యారేజెస్ అన్నీ కూడా. పనికి మాలిన చేతగానే వాళ్ళలాగా మెతగ్గా పడుండాలని చూస్తున్నారు హస్బెండ్స్ని. అది తప్పు కదా. అతను కూడా ఒక మనిషే, మనసు ఉంటుంది, బాధ ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, కుటుంబం ఉంటుంది, ఆశలు కోరికలు అన్నీ ఉంటాయి అతనికి. తనకు కూడా స్వేచ్ఛగా బ్రతకాలని ఉంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుందంటే బంధించుకుపోతున్నట్టు అవుతున్నారు అబ్బాయిలు. లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కానీ ఒకటే ప్రెషర్ పెట్టడం. లవ్ మ్యారేజ్ చేసుకుంటే అన్ని చంపేసుకుని అన్ని కట్ చేసేసుకోవాలా ఏంటి? లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏంటి, నువ్వు కట్ చేసేసుకుంటావా మరి? అంటే ఈఎంఐ విషయంలో నేను చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. లవ్ మ్యారేజ్ అంటే చాలా అబ్బాయిల్ని బానిసలుగా చేసి కాళ్ళ కింద వేసుకుంటున్నారు. ఇది మానుకోవాలి. అబ్బాయిలు మీరు కూడా చూడండి, లవ్ అని వెనక పడకండి. ఇవే జరగబోయే పరిణామాలు. మీ స్వతంత్రత పోతుంది. అట్లీస్ట్ ఒక నోరిప్ప ఒక మాట కూడా మీరు చెప్పలేని స్థితికి మీరే వచ్చేస్తారు. ఎందుకంటే లవ్ చేశారు కదా, ఏం నోరిప్పకూడదు మరి. నమస్తే మ్యామ్. నమస్తే.